ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. గుడి, బడి, ఇల్లు, ఆఫీస్ అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మేస్తున్నారు. కూటమి వచ్చి ఏడాది కాకముందే 30,000 కోట్ల రూపాయలకు పైగా మద్యం తాగించేసింది. వైన్ షాప్స్ దగ్గర పర్మిట్ రూమ్స్, సందు సందుకి బెల్ట్ షాపులు ఏర్పాటు చేయించి 24 గంటలు మద్యం దొరికేలా ప్లాన్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమం గాలి కొదిలేసి మద్యం అమ్మకాలు పెంచేందుకే ప్రాధాన్యమిస్తోంది కూటమి సర్కార్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మద్యం వ్యాపారం ప్రైవేటు పరం చేసింది. మొత్తం షాపులన్నీ టీడీపీ వారి చేతికి అప్పగించి కళ్లు మూసుకుంది. ఇంకేముంది, వైఎస్ జగన్ హయాంలో రద్దయిన పర్మిట్ రూమ్స్, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా తెరుచుకున్నాయి. వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మద్యం దొరికే ఏర్పాట్లు చేసింది. గుడి, బడి, నివాస ప్రాంతాల్లో మద్యం షాపులు ఉండరాదన్న నిబంధనలకు నీళ్లొదిలింది. ఇళ్ల నుంచి బయటకు రాగానే మద్యం షాపులు కనిపించేలా చేస్తూ ఏడాది కాకముందే 30,000 కోట్ల మద్యాన్ని జనంతో తాగించేసింది కూటమి ప్రభుత్వం. అంతకు ముందు సంవత్సరం కంటే 9.1% మద్యం అమ్మకాలు పెరిగాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను తగ్గించే లక్ష్యంతో వాటి రేట్లను పెంచింది. షాపులు భారీగా తగ్గించింది. పర్మిట్ రూమ్స్, బెల్ట్ షాపులు ఎక్కడా కనిపించకుండా చర్యలు తీసుకుంది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటు వారికి అప్పగించడంతో మద్యం అమ్మకాల్లో విచ్చలవిడితనం పెరిగింది. టీడీపీ నేతలకు ఆదాయాన్ని సమకూర్చడం కోసం, ముడుపుల కోసం పాలసీని మార్చడంతో మద్యం ఏరులై పారుతోంది. చంద్రబాబు మద్యం పాలసీని వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి కదా, సంపద సృష్టిస్తా అనగానే ఏదో ఒకటి చేస్తామని ప్రజలు నమ్మారే గాని ఈ విధంగా మళ్ళీ మందుని గుడి దగ్గర, బడి దగ్గర, ఇంటి పక్కన పెట్టి ఆడవాళ్ల ఉసురు పోస్తూ చక్కగా నువ్వు డబ్బు సంపాదించుకుంటావనైతే మాత్రం కాదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రాగానే మద్యం అమ్మకాలను పెంచాలని టార్గెట్ గా పెట్టుకుంది. సగటున ప్రతిరోజు 83 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే లిక్కర్ వినియోగం 7.38%, బీర్ల వినియోగం 14.13% పెరిగింది. 14 జిల్లాల్లో మద్యం వినియోగం భారీగా పెరిగింది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో 11.71% అమ్మకాలు పెరిగాయి. కర్నూలు జిల్లాలో 13.63%, శ్రీ సత్యసాయి జిల్లాలో 10.22% మద్యం అమ్మకాలు పెరిగాయి. ఇంత భారీగా మద్యం అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడమే. ఊరూరా, వీధి వీధిన వేలం వేసి బెల్ట్ షాపులు ఏర్పాటు చేయించారు. పైగా మద్యం అమ్మకాలపై టీడీపీ ఎమ్మెల్యేల కమిషన్లు కూడా ఇవ్వాల్సి రావడంతో అమ్మకాలు పెంచుకోవడానికి వ్యాపారులు అన్ని రకాల అడ్డదారులు తొక్కుతున్నారు. దాంతో పాటు అత్యంత నాసిరకం చీప్ లిక్కర్ ను తీసుకొచ్చి మందుబాబులు ఇంకా ఎక్కువగా తాగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఫలితంగా మహిళలపైన, బాలికలపైన నేరాల సంఖ్య కూడా పెరుగుతోంది. పోలీస్ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో ప్రతిరోజు 70 మంది మహిళలు, బాలికలపై నేరాలు జరుగుతున్నాయి.